జూన్ చివరికి వచ్చేసాం. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే వచ్చిన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన మేరకు వర్షాలు పడింది లేదు. తొలకరి వర్షాలు ఆధారంగా చేసుకుని జూన్ జూలై మాసాల్లో రైతులు కొర్రను విత్తుకుంటూ ఉంటారు. తక్కువ ఖర్చుతో సాగు చేసుకోదగ్గ సులువైన పంట ఇది. వర్షాధారంగా 90 రోజుల్లో అంది రావడమే కాదు, చీడపీడల సమస్య కూడా చాలా తక్కువ. వర్షాభావం సైతం తట్టుకొని రైతుకు నికర రాబడిని అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలమే. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో రైతులు కొర్రెను సాగు చేస్తున్నారు. ప్రాంతానికి తగిన చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకుని సాగు ప్రారంభం నుంచే మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించినట్లయితే ఎకరాకు 15 క్వింటాల వరకు మంచి దిగుబడులు పొందవచ్చునంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. నార్త్ కోస్టల్ జోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదనుకుంటే ఎక్కడైతే తక్కువ వర్షపాతం పడుతున్నటువంటి ప్రాంతాలైన రాయలసీమ అటువైపు అలాగే నంద్యాల వైపు కూడా తొలకరి పంటగా ఎక్కువగా ఈ కొర్ర పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కొర్ర పంటను పండించేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా రైతు సోదరులు పాటించాలి. దాంట్లో ముఖ్యంగా ఈ నేలను మనం గమనించినప్పుడు ఈ తేలికపాటి నేలలు అలాగే బరువైన నేలను కూడా మనం ఎంచుకోవచ్చు. బరువైన నేలను మనం ఎంచుకున్నప్పుడు ఏంటంటే ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి నేలను మనం ఎంచుకుంటే సరిపోతుంది. అలాగే నేల తయారీ మనం గమనిస్తే ఈ కొర్ర తాలూకా విత్తనం అనేది చాలా చిన్న సైజుగా ఉండటం వలన 3-4 సార్లు బాగా మెత్తని దుక్కు చేసుకొని చివరి దుక్కులో 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలిగి దున్నుకొని మనం నేలను తయారు చేసుకోవాలి. అలాగే రకాల విషయం మనం గమనిస్తే దీంట్లో SIA 3085 అనే రకం, ఇది 76 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ బెట్టను తట్టుకుంటుంది, అలాగే అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజబూజు తెగులను కూడా మనం తట్టుకుంటుంది అనమాట. సూర్యనంది అనే రకం, ఇది 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ అగ్గి తెగుల్ని అలాగే వెర్రికెంక తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది. SIA 3156 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తూ 11 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది వెర్రికెంక తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని పెరుగుతుంది. అలాగే గరుడ అనే రకం, ఇది 60 నుంచి 62 రోజుల్లో ఇది పంట కోతకు వచ్చేస్తుంది. 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ స్వల్పకాలిక రకము, అలాగే అగ్గి తెగుల్ని వెర్రికెంక తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది అనమాట. రేనాడు అనే రకం 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ వెర్రికెంక తెగుల్ని సమర్థవంతంగా అరికడుతుంది. ఇది అత్యధిక దిగుబడిని ఇచ్చే రకం అనమాట. మహానంది అనే రకం 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 11 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ అగ్గి తెగుల్ని వెర్రికెంక తెగుల్ని తట్టుకొని పెరుగుతుంది. విత్తనం మోతాదు మనం గమనిస్తే 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది, అది మనం నాటు వేసే విధానంలో. అలాగే మరి వెజ్జల్లే పద్ధతులు అయితే 6 కిలోల విత్తనం కూడా ఒక ఎకరాకి సరిపోతుంది అనమాట. విత్తన శుద్ధి మనం గమనిస్తే దీన్ని థైరామ్తో కానీ లేదా క్యాప్టాన్తో కానీ లేదా మ్యాంకోజబ్తో కానీ ఏదైనా ఒక పొడి మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నట్టయితే ఈ చీడపీడలు రాకుండా తొలి దశల్లోనే మనం నివారించుకోవచ్చు. అలాగే విత్తే దూరం మనం గమనించినప్పుడు 22.5 సెంటీమీటర్లు వరుసకి అలాగే 7.5 సెంటీమీటర్లు మొక్కి మనం విత్తుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే కలుపు యాజమాన్యంలో విత్తనం వేసిన వెంబటే ఐసోప్రొచురన్ అనే మందుని 400 గ్రాములు అనేది 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే ఎకరా మొత్తానికి కూడా ఎటువంటి కలుపు రాకుండా మనం ఆపుకోవచ్చు అనమాట. ఎరువుల విషయం మనం గమనిస్తే కొర్ర పంటకి తొలకరలో 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకుంటే సరిపోతుంది. అందుకు గాను 34 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 13 కిలోల మొరాటా పొటాషియం వేసుకుంటే సరిపోతుంది ఒక ఎకరాకి. మొత్తము భాస్వరాన్ని అలాగే పొటాషిని మనం విత్తనం వేసేటప్పుడు వేసుకొని నత్రజనిని మాత్రం 2 భాగాలు చేసుకొని ఒక భాగం అనేది విత్తనం వేసేటప్పుడు ఇంకొక భాగం అనేది 30 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట. నీటి యాజమాన్యం గమనిస్తే ఖరీఫ్ పంటలో ఈ కొర్ర పంటకి ఎటువంటి నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే కొర్ర పంటలు ఎక్కువగా ఈ పక్షులు మనకి ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి. కంకి వచ్చేటప్పుడు ఈ పక్షులు బెడదను మనం నివారించాలంటే కంకి వచ్చిన తర్వాత పొలం చుట్టూ కూడా ఈ మెరిసేటటువంటి రిబ్బన్లు కట్టడం ద్వారా లేదా ఎరుపు రంగు రిబ్బన్లు కట్టడం ద్వారా కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. వాటితో పాటుగానే మనుషుల్ని పెట్టి మార్నింగ్ పూట కానీ లేదా ఈవినింగ్ పూట కానీ మనం శబ్దాలు చేసినప్పుడు ఏమవుతుందంటే పక్షులు అనేవి మన పంట మీదకి రాకుండా అలాగే పంటను నష్టపరచకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పంట కోత మనం గమనించినప్పుడు ఏంటంటే కొర్ర పంట అనేది ఆకులు కానీ లేదా కాండం కానీ పచ్చ నుంచి పసుపు రంగులోకి మారిపోయినప్పుడు మనం ఇది పంట కోతకు వచ్చిందని మనం నిర్ధారించుకొని దానిని మనం కోత చేయడానికి
రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా రైతు సోదరులు ఈ కొర్ర పంటలో మనం తగు యాజమాన్య చర్యలు అనేవి చేపట్టినట్టయితే కొర్ర పంటలో కూడా తక్కువ పెట్టుబడితో తక్కువ వర్షపాతంతో మంచి దిగుబడులు అలాగే మంచి నికర ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది.